హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. 2 days 1 night ట్రిప్. అది కూడా సడన్గా 2 daysలో అనుకుని రెడీ అయిపోయాము. అండ్ మా అదృష్టానికి టికెట్స్ కూడా మాకు ఈజీగా దొరికేసాయి, అవైలబుల్లోనే ఉన్నాయి. సో అందుకే ఫటాఫట్ టికెట్ బుక్ చేసుకుని అయితే రెడీ అయిపోయాము. ఇంకా ఫస్ట్ ఏమైనా తినడానికి కావాలి కదా, మెయిన్ తినడానికి ఫస్ట్ ఉండాలి అనేసి ఫస్ట్ అయితే పల్లీల బొబ్బట్లు అయితే చేసుకున్నాము. ఇది నాకైతే చాలా ఫేవరెట్, నాకే కాదు మా ఇంట్లో కూడా అందరికీ చాలా ఇష్టము. ఇవి చేసుకుంటే 10 to 15 days వరకు అయినా ఉంటాయి, ఇంట్లో పెట్టుకుని తినొచ్చు. సో అందుకే ఇవి నాకు చాలా చేస్తాము, చాలా ఇష్టం కూడా. అండ్ నేను +1 +2 హాస్టల్లో ఉన్నప్పుడు నా హాస్టల్ బ్యాగ్లో అయితే ఫిక్స్ ఉండేది ఇవి, నాకు అంత ఫేవరెట్. ఇది తింటే ఎలాగంటే టేస్ట్ కూడా బాగుంటది, టమ్మీ కూడా ఫుల్ ఉంటది అండ్ ఫుల్ ఆన్ ప్రోటీన్స్ ఉంటది. సో అందుకే హెల్త్కి కూడా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇంకా ఇవి చేసుకునే టైం గ్యాప్లోనే మా ఉత్తమి అయితే లేచేసింది. ఇంకా మమ్మీ మా ఉత్తమితో ఆడుకుంటుంది చూడండి. తను లేచాక మమ్మల్ని ఏ పని చేయనివ్వదు, తన ముందు కూర్చోవాలి, తనకి ముచ్చట్లు చెప్పాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మా మమ్మీ మాట్లాడుతుంటే ఎలా రియాక్ట్ అవుతుందో తను. ఇంకా ఆ రోజు అంతా చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే ఏమైనా స్నాక్స్ చేసుకుందాము అని స్టార్ట్ చేస్తే అప్పట్లోనే ఇంకా లేచింది. పండుకునింది అని ఇలా స్టార్ట్ చేసామో లేదో ఇంకా లేచేసింది. స్నానం చేసుకునింది కదా, కొంతసేపు పండుకుంటది అనుకున్నాము, కానీ తను తొందరగానే లేచింది. ఎంత ఊపినా పండుకోలేదు. ఇంకా ఇలా అవ్వదు పని అనేసి తనని ఎత్తుకున్నాను నేనే. ఇంకా మమ్మీ అయితే ఇంకా అటుకుల మిక్స్చర్, బురుగుల మిక్స్చర్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడండి తనని ఎలా ఎత్తుకోవాలి అంటది, లేచిందంటే తను ఆడుకోవాలి అంటది. తను ఊరికే పండబెడితే ఉండదు, తనకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తననే కాన్సన్ట్రేట్ చేయాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది తను ఇప్పటి నుంచే. ఇంకా మమ్మీ అయితే నువ్వు తనని ఎత్తుకో, తనని చూసుకో, నేను మిక్స్చర్ అయితే రెడీ చేసేస్తా అనేసి అటుకుల మిక్స్చర్, బురుగుల మిక్స్చర్ అయితే మమ్మీనే చేసేసింది. ఇంకా అవి చేసే లోపలనే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసి దేవునికి దీపం అయితే పెట్టుకుంటున్నా. ఇంకా మండే చేయలేం పూజ అనేసి బిఫోర్ డేనే చేసేసాం. ఇంకా పూజ అయినాక ఇంకా నైట్ డిన్నర్కి అండ్ ట్రైన్లోకి ఏమైనా ఫుడ్ కావాలి కదా అనేసి చపాతీస్ కూడా చేసుకుంటున్నాము. చపాతీస్ చేసే టైంలో అయితే ఫుల్ ఆన్ ఫన్ ఉండే. నేను మా మమ్మీ నవ్వుతూనే ఉన్నాం. చూడండి మా మమ్మీ నన్ను ఎలా ఎక్కరిస్తుందో. ఎందుకు ఎలా ఎక్కిరిస్తుంది అంటే, నేను చపాతీస్ చేసేటప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు నా లిప్స్ని నేను టైట్గా పెట్టుకుంటా. అది పెట్టుకోవడం వల్ల నాకే తెలియకుండా నా లిప్స్ పెయిన్ అవుతున్నాయి. సో మమ్మీకి చెప్పిన, మమ్మీ ఇలా పెయిన్ వస్తుంది అంటే, ఇంకా అలా గట్టిగా పెట్టుకొని చెయ్యి ఇంకా బాగా వస్తాయి అనేసి ఎక్కిరిస్తుంది. నిజంగా అంటే ఇండియన్ మామ్స్ ఆర్ బెస్ట్ రోస్టర్. మమ్మల్ని రోస్ట్ చేయడానికి ఎవ్వరు అవసరం లేదు, మా మామ్సే మమ్మల్ని నెక్స్ట్ లెవెల్లో రోస్ట్ చేస్తారు. ఇట్లా రోస్ట్ చేస్తూనే ఉంది మమ్మీ నన్ను. సో అలా నవ్వుతూ నవ్వుతూ చపాతీస్ కూడా చేసేసాము. ఇంకా దాంట్లో ఆలూ కర్రీ కూడా చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్యాకింగ్ ఏం చేయలేదు. ఫస్ట్ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఇంకొకటొకటి ప్యాకింగ్ చేయొచ్చు కదా అనేసి. చపాతీస్ అయితే నెక్స్ట్ డే కూడా బాగుంటాయి, చెడిపోవు ఒకవేళ మిగిలిన అనేసి. రైస్ అయితే ఉండదు కదా అని ఇలా నవ్వుతూ చేసుకుంటూ ఉంటే ఎన్ని చేసినా ఇంత ఇంత వర్క్ చేసామా అనిపించదు. సో ఇంకా ఫాస్ట్గా ఈ పని అంతా అయిపోగొట్టేసాము. ఇంకా నెక్స్ట్ మా ఉత్తమిది బ్యాగ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసా. ఎందుకంటే తన బ్యాగ్ చాలా ఇంపార్టెంట్, ఏది మర్చిపోకూడదు, తనకి ఏది తక్కువ కాకూడదు అనేసి. ఎందుకంటే ఇది తన ఫస్ట్ ట్రిప్, తనని పిలుచుకుని మేము ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్తున్నాము 4 months బేబీతో. ఇంకా తనకు కావాల్సిన లోషన్స్, క్రీమ్, షాంపూ, బాడీ వాష్, బేబీ విక్స్ ఇంకా మొత్తం ఇలా సర్దేశాను, పౌడర్ అవన్నీ ముందు బ్యాగ్లో. ఇవి డైపర్ బ్యాగ్ అని వస్తాయి. సో ఇది బేబీస్కి ప్యాక్ చేయడానికి మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇలా లోపల కూడా కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అయితే తనకు కావాల్సిన ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ పెట్టేసుకున్నా. ఇంకా వైప్స్, డైపర్స్ అండ్ మిడిల్ తనకు కావాల్సిన క్లోత్స్ అన్నీ పెట్టుకోవచ్చు, స్టోరేజ్ కూడా బాగుంటుంది. సో తనకు కావాల్సిన క్లాత్స్ అన్నీ పెట్టేశాను. 2 days ట్రిప్ వెళ్ళినా తన కోసం ఒక 10 డ్రెస్సెస్ అయితే పెట్టాను, ఎక్స్ట్రా ఉండాలి అనేసి. ఇంకా కాటన్ క్లోత్,
బెడ్ షీట్స్ అన్ని పెట్టుకున్న తన కోసము. అండ్ 2 స్వెటర్స్ కూడా పెట్టుకున్నా. 1 అడిషనల్ స్వెటర్ పెట్టుకున్నా. ఎందుకంటే తను వామిట్ చేసుకున్న, టాయిలెట్ పోసిన, ఎమర్జెన్సీకి ఇంకొకటి ఉండాలి అనేసి. అండ్ 2 టవల్స్ పెట్టుకున్నా. సో బేబీతో వెళ్తున్నాము అంటే కొన్ని థింగ్స్ ఎక్స్ట్రా ఉంటేనే బెటర్ అనేసి. అండ్ తను డైపర్ ఫ్రీ టైం కావాలనుకున్నా, మనకి క్లాత్ డైపర్ ఉంటే బెటర్ కదా అనేసి క్లాత్ డైపర్స్ కూడా పెట్టుకున్నా. ఇంకా క్యాప్, హెయిర్ బ్యాండ్ అన్నీ ప్యాక్ చేసేసా తన కోసము. సో ఏ థింగ్స్ మర్చిపోకుండా గుర్తు చేసుకుని అన్ని పెట్టుకున్నా తన కోసం. కాటిక, పౌడర్, ఆయిల్ అన్నీ. ఎందుకంటే 4 మంత్స్ ఓల్డ్ బేబీతో ట్రిప్ వెళ్తున్నాము అంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి చాలా సేఫ్గా చూసుకోవాలి. ఇంకా మేము కూడా మా బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయాము. మా బ్యాగ్ ప్యాకింగ్ వీడియో చేసేంత టైం లేదు. సో అందుకే ఫటాఫట్ ప్యాక్ చేసేసి ఇంకా మేము రెడీ అయిపోయాము. చూడండి, ఉత్తమికి కూడా ఫుల్ రెడీ చేసేసి ప్యాక్ చేసేసాము. చల్లగా గాలి పోకుండా ప్యాక్ చేసేసాము. ఇంకా కార్తిక్ అయితే ర్యాపిడో బుక్ చేస్తున్నాడు. ఇంకా ట్రిప్ ప్లాన్ ఎలా చేసాము, ఎక్కడికి వెళ్ళాము, 2 డేస్ భద్రాచలంలో ఏం చేసాము, కంప్లీట్ వీడియో అంతా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మేము ఎక్కడ దిగాము, ఎక్కడ స్టే చేసాము, టెంపుల్ దర్శనం ఎలా అయింది మొత్తము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.